యూట్యూబ్ ఛానల్లో చూసి చికెన్ తందూరి ట్రై చేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లోనే పెడుతున్నా అనమాట. సో దానికోసం అయితే ఒక 4 లెగ్ పీసెస్ తీసుకున్నా. అందులో పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, అలానే చికెన్ మసాలా వేసా. ఉంటే తందూరి మసాలా వేసుకోవచ్చు. ఇదంతా కూడా పీసెస్కి బాగా మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో 1 అవర్ లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని వేసేసి హై ఫ్లేమ్ మీదే అటు ఇటు తిప్పుకుంటూ వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ స్ట్రింక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసామంటే గ్రేవీలా అయిపోతుంది. ఇలాగ డ్రై అయిన తర్వాతే లిడ్ క్లోజ్ చేయాలి. అప్పుడు ముక్క లోపల వరకు ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఆ స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం బొగ్గుల్ని ఇలా కాల్చుకుని చికెన్ పీసెస్ మధ్యలో పెట్టేసి కాస్త నెయ్యి వేసామంటే బాగా పొగ వస్తుంది కదా, అప్పుడు లిడ్ క్లోజ్ చేసేసామంటే పీసెస్కి బాగా పడుతుంది ఆ ఫ్లేవర్. తర్వాత ఇది ఫైనల్ స్టెప్. చికెన్ పీసెస్ని ఇలాగ హై ఫ్లేమ్ మీద పెట్టి డైరెక్ట్గా కాల్చుకోవాలన్నమాట అటు ఇటు. సో ఇలా చేస్తే చికెన్ తందూరి రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా